మసీదు ముందుగా పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. మీ ద్వారా చిలకలూరుపేట పట్టణ ప్రజలకి ఎవరైతే టిట్కో గృహంలో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని విషయాలు తెలియజేయటానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చిలకలూరుపేట పట్టణ వాసులందరికీ తెలుసు, 2019కి ముందు అప్పటి మంత్రి గారు శాసనసభ్యులు దాదాపు 5,520 గృహాలను అంటే అపార్ట్మెంట్లుగా ఏర్పాటు చేయించి అవన్నీ కూడా పేద ప్రజలకి రావాలి, చిలకలూరుపేట పట్టణంలో అద్దెదారులు ఎవరు ఉండకూడదు అన్న ఉద్దేశంతో మరి ఆ రోజు సంకల్పం చేసి అవన్నీ పూర్తి చేయటం, దాంట్లో 4,500 మందికి ఇవ్వటం జరిగింది. కానీ ఆ యొక్క టిట్కో గృహాల్లో ఎవరైతే లబ్ధిదారులుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా చేరలేదు. మళ్ళా 2019 తర్వాత మళ్ళా వారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత కొన్ని కోట్లతోటి ఏర్పాటు చేసిన టిట్కో గృహాలు నిరుపయోగం ఉన్నాయని చెప్పి కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. దానికి నన్ను, జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని పంపించి అక్కడ సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కార దిశగా వారు ముందుకు అడిగేశారు. ఇక్కడ మీరందరూ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, నేషనలైజ్డ్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులు మొత్తం కూడా సిబిల్ సాలేదని చెప్పి చాలామందిని 50,000 మంది 50,000 రూపాయలు, ₹1,00,000 లబ్ధిదారులకు లోన్స్ ఇవ్వలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ బ్యాంకులతో మాట్లాడి ఈ యొక్క 50,000 వాళ్ళకి, ₹1,00,000 వాళ్ళకి లబ్ధిదారులకు లోన్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత వారంలో 70 మంది దాదాపు లోన్స్ అయినాయి. దాదాపు 70 మందికి ఏర్పాటు చేశారు. రోజు 10 కాడకు అవుతుంది. ఆ దిశగా ముందడుగు వేయించారు ఎమ్మెల్యే గారు. దీని తదుపరి అక్కడ కావాల్సిన ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాల కోసం విద్య, వైద్యం, విద్య పట్ల వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఏం చేయాలనేది వారు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా వైద్యం ఇప్పటి నుంచి ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. దీని తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ దిశగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. విద్యుత్ అతి త్వరలో అంటే మనం రేపు 16వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకి శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవగాహన సదస్సులో ప్రతి ఇష్యూని సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటారు. రేషన్ కార్డ్స్ కావచ్చు, అంటే రేషన్ అక్కడికే వచ్చే విధంగా, కరెంట్ వచ్చే విధంగా, ఎదురికి నీరుంది, డ్రైన్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, విద్య, వైద్యం అన్ని ఏర్పాట్లు చేయడానికి సంసిద్ధతగా ఉన్నారు. ఈ ఏర్పాట్లు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది వారు తెలియజేస్తారు. అక్కడికి లబ్ధిదారులందరూ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి పత్రికా విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేడు, రేపు, ఎల్లుండి ఈ కార్యక్రమంలో పూర్తిగా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎందుకని మిమ్మల్ని విజ్ఞప్తి చేయాల్సి వస్తుందంటే, గతంలో నుంచే మున్సిపాలిటీ వారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు విన్నారో లేదో, గత 4-5 రోజుల నుంచి మైకు ద్వారా రాజా రమేష్ గారు, బీజేపీ వాళ్ళు, మేము అందరం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా కొంతవరకు లోన్స్ ఏర్పాటు చేశాం. 500 ఇళ్ల రూపాయలకి మొత్తం వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఏవైతే మన శాసనసభ్యుల వారు తీసుకుంటారో ఆ నిర్ణయాలు మన యొక్క రాష్ట్రంలోని టిట్కో హౌసెస్కి ఒక తార్కాణికం, అంటే ఒక దిక్సూచిగా ఉంటుందనేది మా యొక్క ఉద్దేశం.
కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో వీటి గురించి చక్కగా రాయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే గత 7 సంవత్సరాల నుంచి అక్కడ చాలామంది చేరల, కానీ మీరే విలేకరులే పరిశీలించండి ఆ ఇల్లు ఎలా ఉంది, ఎంత నాణ్యతగా ఉంది. మరి ఇది తెలియజేసిన బాధ్యత మీకు కూడా ఉంది. అదేవిధంగా వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. రిజిస్ట్రేషన్ అయిందంటే ఆస్తి ఎవరిది? వాళ్ళది. వాళ్ళ ఆస్తిని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఉండాలి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి. మీరు మీ కుటుంబంలో సభ్యులు ఎవరైనా త్వరగా చేరండి. ఇంకా కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లేనిపోని భ్రమలు కల్పించి లేనిపోని విషయాలు ఇతరులు తీసుకొస్తున్నారు. అవన్నీ ఏమీ లేదు. శాసనసభ్యుల వారు ఎవరైతే లబ్ధిదారులు ఉండారో వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వచ్చి చేరితే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో మీరందరూ కూడా చక్కగా పనిచేయాలి, మాకు చైతన్యం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.